సరూర్ నగర్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి యువ సంగ్రామ సదస్సులో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మేము పిహెచ్డి పీజీ డిగ్రీ చదివిన యువకులము, ఉద్యోగాలు రాక మేము చేస్తున్న వ్యాపారాలు అంటూ నిరుద్యోగ టీ స్టాలు, నిరుద్యోగ పళ్ళ దుకాణం, నిరుద్యోగ పూల దుకాణము, నిరుద్యోగ కూరగాయల దుకాణము, నా దగ్గర పెట్టుబడి లేదు, మరి నేను ఏం చేయాలంటూ ఈ యొక్క ఫ్లెక్సీని అయితే ప్రదర్శించడం జరిగింది. ఒకసారి వారి దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. పూర్తిగా ఒకవైపు సభ జరుగుతూ ఉంది, మరొక వైపు ఈ యొక్క ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వారు పూర్తిగా 2 లక్షల ఉద్యోగాలు 2.5 ఏళ్ళ గతి లేవంటూ ఒక కూరగాయలను అయితే పెట్టుకోవడం జరిగింది. బ్రదర్, మీరేనా ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది? మేమే అంత ఎందుకోసం ఏర్పాటు చేయాల్సి వచ్చింది? కూరగాయల వ్యాపారం పెట్టుకోవాలని అనిపిస్తా ఉంది. అట్లానే ఉద్యోగాలు వేస్తా అని చెప్పేసి వేయలేదు ఇప్పటి వరకు. 3 సంవత్సరాలు పై వస్తుంది, కానీ ఇప్పటి వరకు అయితే ఉద్యోగాలు ఇవ్వలేదు. మేము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చదువుకుంటున్నాం. మాకు హాస్టల్ ఫీజులు కట్టలేక, ఇన్స్టిట్యూట్ ఫీజులు, స్టడీ హాల్ ఫీజులు కట్టలేక ఇదే వ్యాపారం చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నాం. దేనికోసం ప్రిపేర్ అవుతున్నారు మీరు ప్రధానంగా? నేను ఎస్ఐ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నోటిఫికేషన్ వేస్తామంటున్నారు కదా మరి ప్రభుత్వం తరఫు నుంచి? వేస్తా అంటుండు, కానీ 7,000 పోస్టులు వేస్తా అంటుండు. మాకు 3,000 పోస్టులు, దాదాపు 3,000 పోస్టుల వరకు హైదరాబాద్కే పోతే మిగతా జిల్లాల వారీగా ఒక్క పోస్టు కూడా మాకు రానే రావు పరిస్థితి మనం చూడొచ్చు. ఒకవైపు పూల వ్యాపారాన్ని చేసుకున్నట్టుగా ఇక్కడ డిస్ప్లే చేస్తూ వారి యొక్క నిరసన అయితే తెలిపేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంది. ఇక్కడ ఎలక్షన్ల ముందు ఎన్నో చెప్పిన గంతనెక్కినాక నిండా ముంచినవంటూ ఒక ప్లకార్డ్ను ప్రదర్శించడం జరిగింది. మరొక వైపు టీ కొట్టు నడిపినట్టుగా ఒక యువకుడు కూడా ఇక్కడ నడుపుతున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి ఆ యువకుడితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తం బ్రదర్, ఇది మీరే ఏర్పాటు చేశారా? మాదే అండి, టీ స్టాల్. దేనికోసం ఇది పెట్టాల్సి వచ్చింది? ఏం ప్రిపేర్ అవుతున్నావు అసలు? నోటిఫికేషన్లు పడక టీ స్టాల్ పెట్టుకోవాల్సి వచ్చిందన్న. గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం మేము. గ్రూప్స్ అనేవి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. అది బీటెక్ అయిపోయి 2022లో అయిపోయింది. 4 ఇయర్స్ అవుతుంది, నోటిఫికేషన్ లేవు. కాలేజ్ రియంబర్స్మెంట్ రాలేదు. నా సర్టిఫికేట్ అనేవి ఇంకా కాలేజ్లోనే ఉన్నాయన్న. కాలేజ్ వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు నాకు ఇవ్వనికే. రియంబర్స్మెంట్ లేదు, నోటిఫికేషన్ లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం అన్న మాలాంటి స్టూడెంట్స్. మాదే అన్న. రియల్ కూడా నువ్వు దీనికోసమే పెట్టినావా? రియల్గా టీ కొట్టు నడుపుతున్నావా? రియల్గా నడుపుతున్నాను. వనస్థలిపురంలో ఉంటుంది. యాక్చువల్లీ అది మా మదర్ నడిపే వాళ్ళు. ఇప్పుడు నేను తీసుకోవాల్సి వచ్చింది. మా మదర్కి యాక్సిడెంట్ అయింది, మా డాడీకి పెరాలసిస్ వచ్చింది. సో ఇక నేను నడపాల్సి వస్తుంది. నాకు జాబ్ అనేది రావట్లేదు, నోటిఫికేషన్ లేవు. సర్టిఫికేట్లు అనేవి కాలేజ్లో ఉన్నాయి. రియంబర్స్మెంట్ లేక నోటిఫికేషన్ పడక చాలా ఇబ్బంది అవుతుంది అన్న. ఇగో నా సర్టిఫికేట్లు ఇవి. నేను చాలా హయ్యర్ బోర్డ్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన, అక్కడ కూడా ఏం రెస్పాన్స్ ఏం లేదు. రియంబర్స్మెంట్ వాడంది కాలేజ్ వాళ్ళు సర్టిఫికేట్స్ ఇవ్వని అంటారు. ఇగో ఇవి లెటర్స్, కాలేజ్కి రాసిన లెటర్స్. వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు నాకు ఇవ్వనికే. ఇలా చాలా ఇబ్బంది. నా లెక్క చాలా మంది ఉన్నారు అన్న స్టూడెంట్స్. చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇలా గవర్నమెంట్ ఇది చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఇది పరిస్థితి. వారి యొక్క నిరసనను తెలియజేస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.